హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. బందిపోటు యువరాజు జానపద నవల 9వ భాగము మరియు చివరి భాగం కథ విందాం. వీరసింహుడు పట్టరాని ఆగ్రహంతో కోతిపిల్లను పట్టుకోమని సైనికులను ఆజ్ఞాపించాడు. యువరాణి సుకన్యను ఏ మాంత్రికుడో తన మాయాజాలంతో కోతిపిల్లగా మార్చాడని వీరసింహుడు భావించాడు. గుడారం లోపలికి వెళ్ళి వచ్చిన వైద్యుల వెంట యువరాణి మారువేషంలో తప్పించుకొని ఉంటుందని గాని, వైద్యుడి వెంట తెచ్చిన పెద్ద సంచిలో రహస్యంగా పెంపుడు కోతిపిల్లను తెచ్చి అక్కడ వదిలి ఉండవచ్చునని గాని అతడు ఊహించలేకపోయాడు. వీరసింహుడి కేకలు సర్పదంతుడికి కూడా ఆశ్చర్యం కలిగించాయి. మాయాజాలం మీద, మంత్రతంత్రాల మీద వాడికి నమ్మకం లేదు. కానీ మంత్ర ప్రభావం వల్లే తమకీ గతి పడుతున్నదన్న భావాన్ని వీరసింహుడికి కలిగించినవాడు సర్పదంతుడే. బంగారు విగ్రహాన్ని రక్షించలేని తన చేతకానితనాన్ని కప్పిపుచ్చడానికే వాడా కట్టుకథ చెప్పాడు. వీరసింహుడు దాన్ని నమ్మాడు. ఇప్పుడు యువరాణి మాయం కావటానికి కారణము మనుషుల తంత్రమే తప్ప మాంత్రికుల మాయాజాలం కాదని సర్పదంతుడికి తెలుసు. అయినా వీరసింహుడి భ్రాంతి పోగొడితే తన అబద్ధం బయటపడిపోతుందని వాడు భయపడ్డాడు. మహాప్రభు, మనకు ఏ మాంత్రికుడైనా సహాయం చేస్తే తప్ప మనం ఇలాంటి మంత్రప్రభావం నుంచి బయటపడలేము అన్నాడు సర్పదంతుడు. అది నిజమే, కానీ కోతిపిల్లని యువరాణిగా మార్చగల మాంత్రికుడెవడైనా నీకు తెలుసా? వాడికి ఎంత ధనమైనా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నాడు వీరసింహుడు. తమ ఆలోచన అద్భుతంగా ఉన్నది ప్రభు. అయినా మనము మొదట కోతిగా మారిన యువరాణిని పట్టుకోవాలి. అసంఖ్యాకమైన కోతులలో దానిని కనుగొనటం ఎలాగా అన్నదే సమస్య అన్నాడు సర్పదంతుడు. వీరసింహుడు ఏదో చెప్పబోయాడు. అంతలో ఒక చిలుక అతని తల మీదుగా ఎగరటం కనిపించింది. అతడు తలెత్తి చూడగానే చిలుక గొట్టంలాంటి దానిని అతడి మీదకి జార విడిచి ఎగిరిపోయింది. సర్పదంతుడు లేఖను తీసుకుని వీరసింహుడికి ఇచ్చాడు. వీరసింహుడు కాగడా వెలుతురులో ఆ లేఖను చదివాడు. వీరసింహ, నీచమైన నీ కోరిక నుంచి తప్పించుకొని పోవటానికే యువరాణి కోతిపిల్లగా మారిపోయింది. నీకు సిగ్గులేదా? ఇంకా నీలో ఏపాటి వివేకం మిగిలి ఉన్నా మర్యాదగా శాంతిపురం తిరిగి వెళ్ళు. శంకరవర్మకు గాని జయపురి ప్రజలకు గాని హాని తలపెట్టావో నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. ఇది యువరాజు సందీపుడు ఆజ్ఞ. యువరాజు సందీపుడు? ఎవడి యువరాజు అని అరిచాడు వీరసింహుడు. ఇంతకు ముందు కూడా సర్పదంతుడికి ఇటువంటి హెచ్చరికలు వచ్చాయి గాని వాడా విషయము వీరసింహుడికి చెప్పలేదు. ఎందుకంటే అది వాడు వీరసింహుణ్ణి మభ్య పెడుతున్న మాయా మంత్రాలకి వ్యతిరేకమైన విషయం. బందిపోట్ల నాయకుడై ఉంటాడు ప్రభు అన్నాడు సర్పదంతుడు. దుర్మార్గుడైన బందిపోట్ల నాయకుడు తనను యువరాజని చాటుకుంటాడా? ఎంత పొగరు! ఇప్పుడే మనం జైపురిని ఆక్రమిద్దాం. వాడేం చేస్తాడో చూద్దాం. సైన్యం సిద్ధమే కదా అని అడిగాడు వీరసింహుడు. క్షణంలో సిద్ధం చేస్తాను ప్రభు. పైగా జైపురికి సైన్యమే లేదు. వాళ్ళు మనల్ని ప్రతిఘటించలేరు కదా అన్నాడు సర్పదంతుడు. మూర్ఖుడా, ఆ సంగతి కూడా మాకు తెలియదనుకున్నావా? ఒకవేళ జయపురి అమృతపురి రక్షణను కోరినట్లయితే ఆ సేనలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ విషయం మాకు తెలియాలి అన్నాడు వీరసింహుడు. సర్పదంతుడు కొంతసేపు మౌనం వహించి, ప్రభు, అమృతపురి సైనికంగా చాలా బలపడిందని చారుల ద్వారా తెలిసింది. మనం సైనిక బలాన్ని పెంచుకుంటే తప్ప అమృతపురి సేనలను ఎదుర్కోవటమో ఆపదను కొని తెచ్చుకోవటమే అవుతుంది అన్నాడు. మళ్ళీ నువ్వు పాతపాటే పాడుతున్నావు. మనం సైనిక బలాన్ని పెంచుకోవటం ఎలా? ఆయుధాలు కొనటానికి కావలసిన ధనం కానీ ధాన్యం కానీ సమకూర్చుకోలేకపోయాం. ప్రతి దానికి తిరుగుబాటుదారులు అడ్డు తగులుతున్నారు. ప్రజల అండదండలతో పాటు ఆ దుర్మార్గులకు అరణ్య మృగాలు, పక్షులు సహాయం కూడా లభిస్తున్నాయి అన్నాడు వీరసింహుడు బాధగా. ఏదైనా రహస్యనిధి దొరికినా బాగుండేది అన్నాడు సర్పదంతుడు. రహస్యనిధి, రహస్యనిధి అంటూ వీరసింహుడు కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు. హఠాత్తుగా అతడికి ఒక ఆలోచన వచ్చింది. పురాతన భవనాల్లో రహస్యనిధులు ఉంటాయి కదా, మరి శాంతిపుర రాజభవనంలో మాత్రము రహస్యనిధులు ఎందుకు ఉండవు? రాజభవనానికి వెళ్దాం అంటూ వీరసింహుడు గుర్రం మీదకెక్కి కూర్చొని ఆదలించాడు. అతడి వెంట సైన్యం కూడా బయలుదేరింది. వీరసింహుడికి రాత్రల్లా నిద్ర పట్టలేదు.
సర్పదంతుడితో కలిసి రాజభవనంలోని గదులన్నింటినీ పరిశోధించి చూశాడు. రాజభవనంలో చిరకాలంగా పనిచేస్తున్న వృద్ధులైన 2 సేవకులను పిలిపించి, మేము చూడని గదులేవైనా ఉంటే చూపించండి, చూపారంటే మీకు చక్కటి బహుమతిని ఇస్తాం, తెలిసి చూపకపోయారో చిత్రవధ చేయిస్తాము అని బెదిరించాడు. ఆఖరికి ఆ 2లో ఒక సేవకుడు వాళ్ళని చీకటి గొయ్యిలా ఉన్న మారుమూలకు తీసుకుని పోయాడు. గోడను ఆనుకొని ఉన్న సన్నటి సందు వంటి మార్గం కనిపించింది. ఆ మార్గం గుండా కొంత దూరం వెళ్ళాక ఎప్పుడో తాళం వేసిన పాత తలుపు ఒకటి కనిపించింది. వీరసింహుడు, సర్పదంతుడు చాలా కష్టపడి తాళాన్ని బద్దలు కొట్టారు. ఇరువురు చిన్న కాగడా వెలుగులో గది లోపలికి చొరబడ్డారు. అక్కడ భోషాణాల వంటి కొన్ని పెట్టెలు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉన్నాయి. వీరసింహుడు ఒక ఇనప పెట్టెను తెరిచాడు. నిండా రకరకాల పురాతన ఆభరణాలు. సర్పదంతా, మన సమస్య తీరిపోయింది అని కేక వేశాడు వీరసింహుడు. సర్పదంతుడి కళ్ళు పెద్దవయ్యాయి. పట్టరాని ఆనందంతో ఇరువురు ఒక్క నిమిషం మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత తేరుకొని ఒక్కొక్క పెట్టెగా తెరచి వాటిలోని ఆభరణాల్ని చూసి పొంగిపోయారు. ఆభరణాలు దొరికాయి కదా, కానీ వీటితో ఆయుధాలు కొనటం ఎలా అన్నదే ప్రస్తుత సమస్య అన్నాడు వీరసింహుడు. ప్రభు, అదేం సమస్య కాదు. చంద్రపురి ఆయుధ వ్యాపారులను పిలిపించి వాళ్ళ చేత ఆభరణాల విలువను బేరీజు వేయిద్దాం. ఆ తర్వాత ఆయుధాల బేరం కుదుర్చుకోవటం సులభము అన్నాడు సర్పదంతుడు. కొన్ని ముఖ్యమైన ఆభరణాలు తప్ప ఉపయోగం లేని అలంకారప్రాయులైన మిగతా విలువైన ఆభరణాలని, వెండి బంగారు పాత్రలని వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. మనకు ఆయుధాలు కావాలి. సైనిక బలం ఉంటే జైపురినే కాదు, సుసంపన్నమైన అమృతపురిని కూడా అవలీలగా ఆక్రమించవచ్చు అన్నాడు వీరసింహుడు ఆనందంగా. గదికి గట్టి తాళం బిగించి ఇరువురు వెలుపలికి వచ్చారు. మర్నాడు ఉదయమే నమ్మకస్తులైన దూతల ద్వారా తమ సందేశాన్ని చంద్రపురికి పంపారు. వాళ్ళు తిరిగి వచ్చి చంద్రపురి వ్యాపారుల నుంచి మంచి నిపుణులు 3 రోజులలో వస్తారని తెలియచేశారు. తన చిరకాల వాంఛ తీరుతుందన్న ఆశతో వీరసింహుడు కలలు కనసాగాడు. 3 రోజుల తర్వాత ఒక గూఢచారి వీరసింహుడి వద్దకు వచ్చి, ప్రభు, చంద్రపురి వర్తకుల నుంచి 25 నిపుణులు బయలుదేరి వస్తున్నారు అని చెప్పాడు. 25గురా? 5-6 రాగలరని అనుకున్నాము. అంటే మన పట్ల అంతటి గౌరవం అన్నమాట. సర్పదంతా, మంచి మంచి వంటలు చేయించు. వాళ్ళందరికీ రాజభవనంలోనే బస ఏర్పాటు చేయించు. ఈ క్షణమే ఏర్పాట్లు ప్రారంభించు అని వీరసింహుడు సర్పదంతుణ్ణి ఆజ్ఞాపించాడు. నిపుణులు శాంతిపుర రాజభవనం చేరేసరికి రాత్రి అయింది. వీరసింహుడు స్వయంగా ఎదురు వెళ్ళి వాళ్లకు స్వాగతం చెప్పాడు. అల్పాహార విందు అయ్యాక వారిని ప్రధాన మంటపంలోకి తీసుకుని పోయాడు. రహస్య మందిరంలో దొరికిన విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు భోషాణాలలో అక్కడ ఉన్నాయి. ఒకచోట అసంఖ్యాకమైన ఆభరణాలని, వాటి నాణ్యతను చూసి అమితాశ్చర్యం చెందిన నిపుణులు, ఆహా, వీరసింహ మహారాజు మహాభాగ్యవంతుడు, మహాభాగ్యవంతుడు అని పదే పదే పొగడసాగారు. తర్వాత అందరూ విందు భోజనం చేశాక నిపుణులు ప్రధాన మంటపం కేసి నడుస్తూ వీరసింహుడితో, ఇక్కడ ఏ ఏ ఆభరణాలు ఎన్నెన్ని ఉన్నాయి, వాటి విలువ ఎంత అన్న విషయాలు పరిశోధించి నిర్ణయించాలి. మణులు మాణిక్యాలు పొదిగిన రాణిగారి హంసతూలికా తల్పము, శయనమందిరం గోడలకు తాపిన మణుల విలువ ఎంత ఉంటుందో పరిశోధించాలి. దానికి తెల్లవార్లు సరిపోవచ్చు. అందువలన మీరు మంటపానికి వెలుపల తలుపు తాళం వేస్తే మాకు రక్షణ, ప్రశాంతత లభిస్తాయి. సూర్యోదయం కల్లా మా పనులు నిరాటంకంగా పూర్తయితాయి అన్నారు. అలాగే, మీ ఇష్టానుసారమే చేద్దాము అని వీరసింహుడు మంటపానికి వెలుపల తాళం వేయించాడు. నిపుణులు తమ పనిలో నిమగ్నులయ్యారు. అర్ధరాత్రి దాటే వరకు లోపలి నుంచి సందడి వినిపిస్తూనే ఉన్నది. తెల్లవారగానే వీరసింహుడు తలుపు తాళం తెరిపించాడు. మనుషులు అలికిడి లేదు. కష్టపడి పనిచేయటం వలన నిపుణులు అలసి నిద్రపోయారేమో అని లోపలికి వెళ్ళి వెదికి చూశాడు. కానీ ఏ ఒక్కరి జాడా కనిపించలేదు. ఆభరణాలెక్కడా, భోషాణాలెక్కడా, నిపుణులు ఏమయ్యారు? వీరసింహుడు, సర్పదంతుడు పిచ్చివాళ్లలా అరుస్తూ భవనంలోని గదులన్నింటినీ గాలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. బందిపోట్లు, వచ్చిన వాళ్ళందరూ బందిపోట్లు.
వేసిన తాళం వేసినట్లే ఉంది. ఆ దుర్మార్గులు ఎలా తప్పించుకున్నారు అని అరిచాడు వీరసింహుడు. రాణిగారి శయనాగారంలోని రహస్య మార్గద్వారం తెరిచి ఉండటంతో సర్పదంతుడు జరిగిన విషయం గ్రహించాడు. ఆ రహస్య మార్గం గుండానే వచ్చిన వాళ్ళు భోషాణాలతో సహా ఆభరణాల్ని తీసుకుని వెళ్ళి ఉండాలి. అక్కడ కనిపించిన ఒక లేఖలో ఇలా ఉన్నది: రాజకుటుంబానికి చెందిన అమూల్య ఆభరణాలని మీ నుంచి కాపాడాము. అవి రాజవంశానికి వారసుడైన యువరాజు సందీపుడు సంరక్షణలో భద్రంగా ఉన్నాయి. మరొక విషయం, మీ మనుషులను వెంటనే దక్షిణ దిక్కుగా ఉన్న ఏనుగు కొండ దగ్గరికి పంపండి. చంద్రపురి నుంచి వచ్చిన అసలు ఆయుధ వ్యాపారులు అక్కడే ఉన్నారు. వాళ్లకు ఆహార పానీయాలు అందజేయండి. అంతేకాదు, వాళ్ళని బంధించిన తాళ్ళు తెగగొట్టడానికి కత్తులు తీసుకొని పోవటం మర్చిపోకండి. సర్పదంతుడు భటులతో బయలుదేరి వెళ్ళి తిరుగుబాటుదారులు బంధించిన వర్తకులని బంధాల నుంచి విడిపించాడు. నాకు నా మనవణ్ణి చూడాలని ఉన్నది వసంత అన్నాడు అమృతపురిరాజు సత్యసేనుడు. తన తండ్రి రాజ్యాన్ని మళ్లీ తన వశం చేసుకున్న తర్వాతే యువరాజు సందీపుడు తమను దర్శించి ఆశీస్సులు పొందాలని ప్రతిజ్ఞ పూనాడు ప్రభు. అంతవరకు ఓర్పు వహించక తప్పదు. ఉదారగుణ సంపన్నుడైన ఆ సాహసవీరుడి ఆదేశం ప్రకారమే మేము మా పోరాటం సాగిస్తున్నాం. మీ ఆశీర్వాద బలంతో ఇప్పుడు మేము వీరసింహుడి సేనలను ముఖాముఖి ఎదుర్కొనే స్థాయికి ఎదిగాం ప్రభు అన్నాడు వసంతుడు. వసంత, సందీపుణ్ణి తలుచుకుంటే నాకెంతో ఆనందంగా ఉన్నది. అయినా సుమేధ రాజ్యాన్ని అసలు వారసుడికి అప్పగించడానికి మీరు సాగిస్తున్న ధర్మ పోరాటంలో నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాలి కదా అన్నాడు సత్యసేనుడు. ప్రభు, తమ అండదండల వలనే కదా మా పోరాటము నిరాటంకంగా సాగుతున్నది. తమ సైనికులే మాకు శిక్షణనిస్తున్నారు. పైగా మా ఆత్మవిశ్వాసానికి మూలాధారము అమృతపురి సైన్యం అన్న సంగతి మీకు తెలియనిదా? మేము జరపనున్న ఆఖరి పోరాటంలో మీ సైన్యము కీలక పాత్ర వహించవలసి ఉన్నది అన్నాడు వసంతుడు ఆవేశంతో. రాజు సత్యసేనుడు మంత్రిని, సేనాధిపతిని పిలిపించాడు. నలుగురు రహస్యాలోచనలు జరపసాగారు. మళ్లీ ఒక అద్భుతం జరిగింది ప్రభు అన్నాడు ప్రధాన గూఢాచారి వీరసింహుడితో. ఏమిటది అని అడిగాడు వీరసింహుడు. కోతిపిల్ల యువరాణి సుకన్యగా మారిపోయింది ప్రభు అన్నాడు గూఢాచారి. నిజంగానా? సుకన్య ఇప్పుడెక్కడ ఉన్నది అంటూ లేచి నిలబడ్డాడు వీరసింహుడు. ఆమె తల్లిదండ్రుల వద్ద ఉన్నది ప్రభు అన్నాడు గూఢాచారి. జైపురిలోనా? అయితే ఆ సంగతి శంకరవర్మ మనకింకా ఎందుకు తెలియచేయలేదు అని వీరసింహుడు కొంతసేపు తీవ్రంగా ఆలోచించి ఒక రాజోద్యోగిని దగ్గరికి పిలిచి, శంకరవర్మతో కఠినంగా ప్రవర్తించటము మాకు ఇష్టం లేదు. రేపో మాపో అతని కుమార్తెను పెళ్లాడాలి కదా. అందుకే నువ్వు జైపురికి వెళ్ళి మేమే వచ్చి స్వయంగా సుకన్యను వెంటబెట్టుకుని వెళతామని శంకరవర్మకి మా మాటగా తెలియచెయ్యి. ఈసారి ప్రయాణ సమయంలో మేము సుకన్యను ఒక్క క్షణం కూడా వదిలి ఉండము. అంతేకాదు, సుకన్య మళ్ళీ కోతిపిల్లగా మారిపోకుండా చూసుకోవటానికి ఒక గట్టి మాంత్రికుడు కూడా మా వెంట ఉంటాడు అన్నాడు. అప్పుడే పొడవాటి గడ్డంతో విచిత్ర వేషధారణతో ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చాడు. శంకరవర్మ దగ్గరికి వెళ్ళిన దూత తిరిగి వచ్చి వీరసింహుడికి నమస్కరించి, ఘోర అవమానం జరిగిపోయింది ప్రభు. నన్ను దూతగా పంపిన మిమ్మల్ని ఘోరంగా అవమానించారు ప్రభు అన్నాడు. ఏమిటి? మమ్మల్ని అవమానించటమా? ఎవరా పని చేసిన నీచులు అని అడిగాడు వీరసింహుడు కోపంగా. మీ దూతనైన నన్ను చూడటానికే మొదట నిరాకరించారు ప్రభు. శంకరవర్మ సలహాదారుడైన ఒక యువకుడు మిమ్మల్ని అని ఆ తర్వాత ఏదో చెప్పడానికి భయపడ్డాడు. ఏమన్నాడేమిటి అని గద్దించాడు వీరసింహుడు. ఆ యువకుడు యువరాణి కోతిపిల్లగా మారిపోయిందని భ్రమపడిన వీరసింహుడే అసలు కోతి. ఆ దుష్టుడి బారి నుంచి మా యువరాణి సుకన్య ఉపాయంతో తప్పించుకున్నది. యువరాణి కోరిక మేరకే కోతిపిల్ల వీరసింహుడి ముఖాన్ని గాయపరిచింది. ఇంతకు మించి మేము వీరసింహుడికి చెప్పవలసిందేమీ లేదని చెప్పు అని చెప్పాడు ప్రభు అన్నాడు దూత. అంత పొగరా? ఈ క్షణమే శంకరవర్మని, వాడి రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను. సుకన్యకు నిలువ నీడ లేకుండా చేస్తాను. జయపురి ప్రజలందరినీ హతమారుస్తాను. ఇళ్లని నేలమట్టం చేయిస్తాను. ఆఖరికి గొడ్డు గోదను కూడా వదిలిపెట్టను అని అరిచాడు వీరసింహుడు. తమను అవమానించిన ఆ నీచులకు సరియైన గుణపాఠం నేర్పాలి ప్రభు
అన్నాడు దూత. వెంటనే వీరసింహుడు సర్పదంతుణ్ణి పిలిపించి, ఈ క్షణమే మనము జైపురి మీదకి దండెత్తాలి. సైన్యం సిద్ధం చేయి, ఏది ఏమైనా పర్వాలేదు అని ఆజ్ఞాపించాడు. జయపురి సుమేధ రాజ్యంలో ఒక భాగంగా కలిసిపోతుంది తప్ప మరే ప్రమాదము ముంచుకురాదు ప్రభు. పైగా జయపురి విజయము మన సైనికులలో నూతనోత్తేజం కలిగిస్తుంది అన్నాడు సర్పదంతుడు. అవును, చాలా కాలంగా మన సైనికులు కేవలము మన జీతభత్యాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. జైపూర్ని జయించామంటే అక్కడి ధనాన్ని కొల్లగొట్టవచ్చు. అయినా కొల్లగొట్టిన వాటిలో విలువైన ఆభరణాల్ని, ధనాన్ని మనకు అప్పగించాలనుకో, ఏమంటావు అని అడిగాడు వీరసింహుడు. అక్షరాల నిజం ప్రభు, మీ ఆజ్ఞానుసారము ఇప్పుడే సైన్యాన్ని సిద్ధం చేస్తాను అన్నాడు సర్పదంతుడు. పొరుగు దేశాన్ని కబళించాలన్న దురాశ కారణంగా సర్పదంతుడికి జయపురికి సైన్యమే లేదన్న విషయము స్ఫురించలేదు. ఇక వీరసింహుడికి శంకరవర్మ మీద వెంటనే పగ సాధించాలన్న దురాగ్రహం కొద్దీ జయపురికి సైన్యం లేకపోయినా శంకరవర్మ అమృతపురి రాజు సహాయాన్ని అర్థించవచ్చునన్న ఆలోచన రాలేదు. సర్పదంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాక వీరసింహుడికి ఆ సంగతి హఠాత్తుగా స్ఫురించి పక్కనే ఉన్న మాంత్రికుడితో, మన సైనికులు ఎంతటి వారినైనా ఎదుర్కొని వెనుదిరగకుండా పోరాడటానికి ఏదైనా మార్గం ఉన్నదా అని అడిగాడు. లేకేం ప్రభు, సైనికులైనా వాళ్ళు ఎక్కిన గుర్రాలు కూడా ఒక్కడుగు వెనక్కి వేయకుండా ముందుకు సాగేటట్లు చేయగలను. గుర్రాలకు పెట్టే మేతలో మంత్రజలం చల్లుతాను. ఆ మేత తిన్న గుర్రాలకు శత్రు సైనికులంటేనే కాదు, జల ప్రవాహమన్నా అగ్ని జ్వాలలన్నా ఎలాంటి భయమూ ఉండదు. గుర్రాలు వెనుదిరగనప్పుడు వాటిపై ఉన్న సైనికులెలా వెనక్కి రాగలరు చెప్పండి అన్నాడు మాంత్రికుడు మందహాసంతో పొడవాటి గడ్డాన్ని చేత్తో దువ్వుకుంటూ. శభాష్ అన్నాడు వీరసింహుడు. మధ్యాహ్నానికి సైన్యం సిద్ధమైంది. సర్పదంతుడు, మాంత్రికుడు వెంటరాగా వీరసింహుడే సైన్యాన్ని నడిపించాడు. సాయంకాలానికి జైపురి రాజ్య సరిహద్దులను చేరారు. అప్పుడు మాంత్రికుడు, ప్రభు, మనం రాత్రికి ఇక్కడే బస చేసి మంత్రజలం చల్లిన మేతను గుర్రాలకు పెడదాం. తెల్లవారేసరికి ఒక్కొక్క గుర్రానికి 5 గుర్రాల బలం వస్తుంది అన్నాడు. అలాగే చేద్దాం, వేకువజామున జైపురిని ముట్టడిద్దాము అన్నాడు వీరసింహుడు. ఆ రోజు రాత్రి మాంత్రికుడు నిష్ఠతో ఏవేవో మంత్రాలు చెబుతూ కమండలం వంటి పెద్ద పాత్ర నుంచి మంత్రజలాన్ని మేతపై చిలకరించి ఆ మేతను గుర్రాలకు తినిపించాడు. తెల్లవారగానే వీరసింహుడు గుర్రంపై ఎక్కి సైనికులను, ఇప్పుడు మన గుర్రాలకి అపురూపమైన మంత్రశక్తి ఉన్నది, ఎవరెదిరించినా సరే విజయం మనదే, ధైర్యంగా ముందుకు సాగండి అని ఆజ్ఞాపించాడు. అయితే వాడెక్కిన గుర్రం కూడా ముందుకు కదలలేదు. దానిని అదుపు చేయటం కూడా కష్టం అనిపించింది. గుర్రం బలం పెరిగిందనుకొని వీరసింహుడు ఒక్క క్షణం సంతోషించాడు. మరుక్షణమే గుర్రం ఒక్కసారిగా ముందరి కాళ్ళు పైకెత్తి వింతగా సకిలించడంతో వీరసింహుడు అనుమానంగా వెనక్కు తిరిగి చూశాడు. మిగతా గుర్రాల్ని అదుపు చేయటానికి సైనికులందరూ నానా తంటాలు పడుతున్నారు. ఉరకండి ముందుకు అని హెచ్చరించాడు వీరసింహుడు. అతి కష్టం మీద సైన్యము జైపురి రాజభవనాన్ని సమీపించింది. అయితే రాజభవనాన్ని చుట్టుముట్టాలనుకున్నప్పుడు గుర్రాలన్నీ ముందుకు కదలకుండా వెనక కాళ్లపై లేచి భయంకరంగా సకిలించసాగాయి. దానితో సైనికులు ఒక్కొక్కరు క్రింద పడసాగారు. మరికొందరు గుర్రపు రికాబులో పాదాలు పట్టుకుపోవటం వలన గుర్రాలపై నుంచి తలక్రిందులుగా వ్రేలాడసాగారు. సర్పదంతా, ఏమిటిదంతా? మాంత్రికుడు ఏం చేశాడు అని అరిచాడు వీరసింహుడు. గుర్రాలపై నుంచి క్రింద పడకుండా ఉండటానికి ఇద్దరు నానా తంటాలు పడసాగారు. దుర్మార్గుడా, ఇలా చూడు అని ఒక గంభీర కంఠస్వరం వినిపించింది. వీరసింహుడు తల పైకెత్తి చూశాడు. రాజభవనం ఉపరితలం మీద కనిపించిన మాంత్రికుడు తన పొడవాటి గడ్డాన్ని, తలపై పెట్టుకున్న పెద్ద జుట్టును తీసి పక్కన పెడుతూ, నేను గుర్తున్నానా అని అడిగాడు. నువ్వు శాంతిదేవుడి దుష్టమంత్రివి, మాంత్రికుడి వేషంలో వచ్చి మోసం చేశావా అని హూంకరించాడు వీరసింహుడు. నిజమే, నిన్ను నేను మోసం చేశాను, మీ గుర్రాలకి పిచ్చెత్తేలా చేశాను. అయినా ధర్మాత్ముడైన శాంతిదేవ మహారాజుకు నువ్వు చేసిన ద్రోహంలో ఇదేపాటిది? వెంటనే సైన్యంతో సహా లొంగిపో, లేదా ఒక్కరి ప్రాణాలు కూడా దక్కవు అని హెచ్చరించాడు వృద్ధమంత్రి. ప్రాణాలు దక్కవా?
నువ్వు ముసలివాడివైన ఆ శంకరవర్మ కలిసి సుమేధ సైన్యంతో వచ్చిన మా ప్రాణాలు తీయగలరా అంటూ వీరసింహుడు హేళనగా నవ్వాడు. మూర్ఖుడా, కళ్ళు తెరిచి అటు చూడు అన్నాడు వృద్ధమంత్రి. మరుక్షణమే వందలాది సైనికులు ఆయుధాలతో కోట బురుజుల మీదకి వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసిన వీరసింహుడి గుండె దడదడలాడింది. అప్పుడే వృద్ధమంత్రి దగ్గరకు వచ్చిన శంకరవర్మ, వీరసింహ, రక్తపాతాన్ని అరికట్టడానికే మేము నిన్ను రెచ్చగొట్టి ఇక్కడికి సైన్యంతో వచ్చేలా చేశాము. ధర్మప్రభువైన శాంతిదేవ మహారాజు కుమారుడు యువరాజు సందీపుడు ఆదేశానుసారమే ఈ పథకం రూపొందించాము. ప్రాణాలపై ఆశ ఉంటే మర్యాదగా లొంగిపోయి యువరాజు శరణు వేడుకో. నీ సైన్యాన్ని అమృతపురి సేనలు చుట్టుముట్టాయి. శాంతిపుర రాజభవనము తిరుగుబాటుదారుల నాయకుడైన వసంతుడి వశమైంది. మర్యాదగా లొంగిపో అని హెచ్చరించాడు. వీరసింహుడు చుట్టుపక్కల ఒకసారి కలయి చూశాడు. సైనికులు చాలామంది క్రిందపడి గాయాలతో మూలుగుతున్నారు. సుమేధ సైనికులారా, ఇటు చూడండి. ఇదిగో మీ శాంతిదేవ మహారాజుగారి కుమారుడు యువరాజు సందీపుడు అన్నాడు శంకరవర్మ. యువరాజు సందీపుడు శంకరవర్మ పక్కకు వచ్చి నిలబడ్డాడు. యువరాజు సందీపుడికి జై జై అంటూ సైనికులు జయ జయ ధ్వానాలు చేశారు. శభాష్, మీరందరూ లొంగిపోయినట్లు భావిస్తున్నాను. ఆయుధాలు క్రింద పడవేసి ఒక పక్కగా వచ్చి నిలబడండి. మిమ్మల్ని క్షమించి సుమేధ రాజ్య సైన్యంలోనే కొనసాగే విధంగా చూస్తాము అని శంకరవర్మ వీరసింహుడి కేసి తిరిగి, వీరసింహ, ఇదే తుది హెచ్చరిక. యువరాజు శరణు పొంది ప్రజా సమక్షంలో విచారణకు నిలబడు, లేదా నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. వీరసింహుడు విచారంగా ఏదో ఆలోచిస్తూ ఉండగా అతడెక్కిన గుర్రము హఠాత్తుగా ముందరి కాళ్ళెత్తి సకిలించి అతన్ని దబీమని క్రింద పడదోసి దూరంగా పారిపోయింది. శంకరవర్మ అంగరక్షకులు వీరసింహుణ్ణి బంధించి చెరసాలకు నడిపించారు. సర్పదంతుడు యువరాజుకు లొంగిపోతున్నట్లు చేతులు పైకెత్తాడు. వాణ్ణి కూడా భటులు బంధించారు. యువరాజు సందీపుణ్ణి చూసి తాతగారైన అమృతపురి రాజు సత్యసేనుడు ఆనంద బాష్పాలు రాల్చాడు. క్రూరుడైన వీరసింహుడి అరాచకాలు అంతమొందినందుకు సుమేధ రాజ్య ప్రజలు పరమానందం చెందారు. జయానందముని సమక్షంలో సందీపుడికి సుమేధ రాజ్య పట్టాభిషేకం జరిగింది. సందీపుడు తన పరివారంతో సహా అరణ్యానికి వెళ్ళి తల్లిదండ్రుల సమాధులకి భక్తిపూర్వకంగా నమస్కరించి అక్కడ స్మారక మందిరాలు నిర్మించడానికి ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత సందీపుడికి సుకన్యకు వైభవోపేతంగా వివాహం జరిగింది. వారసులు లేనందువలన అమృతపురి, జైపురి రాజ్యాలు కూడా సుమేధతో కలిసి సువిశాల సామ్రాజ్యం ఏర్పడింది. రాజు సందీపుడు, రాణి సుకన్యాదేవి చిరకాలము ప్రజానురంజకంగా పరిపాలన జరిపారు. బందిపోటు యువరాజు జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.